హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులతో వేడివేడిగా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వడలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు అటుకులను తీసుకున్నాను. ఇవి మందం అటుకులండి. ఈ అటుకులు తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా మనము వీటిని వాష్ చేసుకోవాలి. సో 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ఇలాగే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టామంటే ఈ అటుకులు బాగా మెత్తబడతాయి. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు చూసామంటే అటుకులు బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని ఇలా చేత్తో చిదుముకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది ఈ వడలకి. సో ఇలా ఆలుగడ్డని మనం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు. సో ఇలా ఈ పదార్థాలన్నీ ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా మనము బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది మంచి బైండింగ్ లాగా ఈ వడలకి బాగా ఉంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఈ పిండిని వడల పిండిలాగా కలుపుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, చేతికి ఇలా నీళ్ళని మనము తడి చేసుకుంటూ ఇలా వడల్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో తయారు చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనము ఒక్కొక్కటిగా ఆయిల్లో వడలు వేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క వడని ఇందులో వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటువైపు ఇటువైపు మనము 2 వైపులా తిప్పుకుంటూ ఈ వడల్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా మనము ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మనము టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఎంత క్విక్గా మనము ఇన్స్టెంట్గా మనము అటుకులతో మరియు ఆలుగడ్డని యూజ్ చేసుకొని ఇలా క్రిస్పీ వడలను తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.